ఎడారిలో సెలయేర్లు జూలై 4వ తేదీ. ఆ దర్శన విషయమును నిర్ణయ కాలమున జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఎదురు తెన్నెలు అనే తన చిన్న పుస్తకంలో ఆడమ్ స్లోమన్ ఒక దర్శనం గురించి వ్రాస్తాడు. దానిలో అతడు దేవుని పరలోకపు ధనాగారాన్నంతటిని చూస్తూ వెళ్తుంటాడు. ఎన్నెన్నో చిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి. ఒక చోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది. అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి. దేవుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు. ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రము కాదు. ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీస్ మేనేజర్ గారి ప్రేమ, జ్ఞానము మితిలేనివి. అవి మన ఊహకు అందవు. మనుషులు కృపా పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు. దేవుడైతే అది పరిపక్వం అయ్యేదాకా కోసుకొనివ్వడు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదకి రానియడు. నీకు నిప్పంటుకుంటే నీలోని పనికిమాలిన చెత్తంతా కాలిపోయేదాకా చూస్తాడు. ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడుతాడు. ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురి చేయకండి. మీ తలలు పైకెత్తి మీకు రాబోచున్న విడుదల కోసం ఇప్పుడే ఆయనను కీర్తించి గనపరచండి. మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది. అల్ప విశ్వాసమా, దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు? మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు, పూర్తిగా మర్చిపోతావు. ఆయన నిన్ను విడిపించాడని, నీ దారి బాగు చేశాడని, మేఘముల మీద తన ఎండని కుమ్మరించాడని, నీ రాత్రిని పగలుగా మార్చాడని ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు? బెదిరిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. సందేహించకింకెప్పుడు. గతంలో నీవు నమ్మినవాడు మారలేదు, నేడు ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.